ఫ్రెండ్స్, ఒక చిన్న వ్లాగ్ అన్నమాట ఈరోజు. అది ఏంటంటే స్కూల్లో స్టడీ సర్టిఫికెట్స్ ఉన్నాయి. 2 డేస్ నుండి 3 డేస్ నుండి తిరుగుతున్నాయి. ఎప్పటి నుండి అంటే శనివారం నుండి. సండే అయితే బంద్ స్కూల్స్. మండే నిన్న వెళ్ళిన, మళ్ళీ ఈరోజు రమ్మన్నాడు. ఈరోజు ఇస్తాడా ఇయ్యడా అనేది ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అవి ఉంటేనే ఇప్పుడు ఓటీఆర్లో మనము ఆ స్టడీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. అవన్నీ మీకు తెలుసు. ఒక చిన్న వ్లాగు ఆ స్కూల్ మీకు చూపిస్తాను. అందులో ఉండిపోయినాయి ఫస్ట్ క్లాస్ కాంచెల్లి 5th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్. ఇట్లా నాలక్క చాలామంది కూడా మీ స్కూల్లో చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఆ స్టడీ సర్టిఫికెట్స్ కోసం. ఈ స్కూల్లో ఉండే సార్లు అందరూ కూడా మిమ్మల్ని కూడా నాలానే తిప్పించుకుంటూ ఉంటారు. అలాంటి అనుభవం మీకు కూడా ఎదురై ఉంటుంది. ఎందుకంటే ఈజీగా ఒక గంట సేపు లేక అర్ధగంట సేపు కూర్చుంటే ఆ ఇయర్ సంబంధించిన స్టడీ రికార్డ్స్ తీసి దాంట్లో ఉన్న మన డీటెయిల్స్, మన స్కూల్ ఆఫ్ స్టడీకి ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయింది, వీళ్ళ స్కూల్ ఎప్పటి వరకు చదువుకున్న ప్రాథమిక స్కూల్లో అనేది ఉంటుంది. కానీ ఇవ్వడానికి వాళ్ళకు చాలా బద్ధకం, ఇవ్వరు. దాన్ని తిప్పించుకుంటా అంటారు. ఇప్పుడు వెళ్తున్నా ఆ సార్ ఏం మాట్లాడతాడు, ఇస్తాడా ఇయ్యడా చూసి ఆ స్కూల్ వాతావరణాన్ని కూడా ఒక చిన్న బయట తీసి మీకు చూపిస్తా. వీడియో నచ్చినట్టు లైక్ చేయాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన పర్సనల్ వీడియోస్ వస్తాయి, ఎడ్యుకేషన్ వీడియోలు వస్తాయి. ఇప్పుడు మిక్స్డ్ కాంటెంట్ కూడా చేయబోతున్నా. రాజకీయ విషయాలే కావచ్చు, హెల్త్ విషయాలే కావచ్చు, టెక్నాలజీ విషయాలే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ ఒక ఎడ్యుకేషన్ పర్పసే కాదు, మిక్స్డ్ కాంటెంట్ అన్ని విషయాల సమాహారంతో మన ఛానల్ ముందుకు రాబోతుంది. దీన్ని ఆశీర్వదించండి, మీరు బ్లెస్ చేయండి, ప్రశాంత్ అన్నను కూడా సపోర్ట్ చేయండి. స్కూల్కి వెళ్ళాక అది కూడా చూపిస్తారు చూడండి. మూడో రోజు స్కూల్ కాడికి స్టడీ సర్టిఫికెట్స్ కోసం పోవడం అనేది ఇది మూడో రోజు. ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ కాడికి పోయాక సరే మనం సార్ అయితే ఉంటాడు అనుకుంటా, నిన్న లేడు, ఏదో మీటింగ్ వేయండు, హెచ్ఎంల మీటింగ్. ఇదే స్కూలు, ఇదే పాఠశాల, ఇదే. ఇక్కడికి వచ్చినాక ఇలా పోయినాక అడుగుదాం. సార్ లేరా? ఇప్పుడు కాల్ చేసిండు స్టడీ సర్టిఫికేట్ తీసుకోవడానికి రండి అని. వల్లాజీ అనుష ఓకే మేడం, వెళ్ళారా? థ్యాంక్ యూ సో మచ్. ఓటీఆర్ గడువును పొడిగించింది. మార్చి 25 వరకు అయితే ఉంది. ఇంకా ఎవరైతే ఓటీఆర్ చేసుకోవడానికి సమయం చాలలేదు అని ఇన్ని రోజులు బాధపడ్డ వాళ్ళందరూ మళ్ళొకసారి మీ ఓటీఆర్ని మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం 1 నెల రోజులు పొడిగించినారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ తర్వాత అయితే మేము పొడిగించము అంటే అన్నారు. ఇదే లాస్ట్ అంట, ఇంకోసారి పొడిగింపు కార్యక్రమం ఉండదు అంటాను. దయచేసి నా మిత్రులారా, ఓటీఆర్ అనేది మీ పర్సనల్ ప్రొఫైల్. అందులో మీ యొక్క పర్సనల్ డాటా ఉంటుంది. అందులో మెయిన్గా మీ పేరు, మీ ఇంటి పేరు, మీ ఫాదర్ పేరు, మీ కులము, మీరు చదివిన ఫస్ట్ క్లాస్ నుండి పీజీ వరకు, పిహెచ్డి వరకు సంబంధించిన మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా, మీ క్వాలిఫికేషన్ అన్నీ కూడా మీ ప్రొఫైల్ రూపంలో అలా భద్రపరచబడి ఉంటాయి. ప్రతి అప్లికేషన్కు మీ డాటా అక్కడి నుండే తీసుకోబడుతుంది. ఏ ఎగ్జామ్ రాయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు మీరు రాయాలన్నా, మీ పర్సనల్ డాటా ఖచ్చితంగా అథెంటిక్గా అధికారికంగా ఈ యొక్క వెబ్సైట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఓటీఆర్ చేసుకోవాలి. క్రిమీ లేయర్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మంచి అవకాశం. 1 నెల రోజులలో క్రిమీ లేయర్ కూడా ఈజీగా రాగలుగుతుంది. ఒక 5 రోజులు 4 రోజులు సమయం వెచ్చిస్తే నాన్ క్రిమీ లేయర్ వస్తుంది.
అదే విధముగా మీరు ఎస్సీ వాళ్ళు ఎవరైనా సబ్ క్లాసిఫికేషన్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు వాళ్ళ సర్టిఫికెట్ని. ఇవన్నీ కూడా మీకు ఈజీగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మళ్ళొక మారు చెప్తున్నా, టీజీపీఎస్ అయితే ఓటీఆర్ అవకాశం ఇంకొక 1 మంత్ అయితే పొడిగించింది. దీన్ని సద్వినియోగం చేసుకోండి మిత్రులారా. ఇక్కడికి ఇంతకుముందే నేను ఒక స్కూల్ అని చెప్పినా కదా, స్కూల్ కాడికి వచ్చిన నిజంగా స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ గారు చాలా మంచి వ్యక్తులు, నైస్ పర్సన్. అలా ఉన్న స్టాఫ్ కూడా నైస్ పర్సన్. ఇది ఇక్కడికి వచ్చింది ఎక్కడ అంటే ఇది నర్సంపేట స్కూల్ అనమాట. మా ఆవిడ గారు ఇలా చదువుకున్నారు. అప్పటికెళ్ళి ఆమె సర్టిఫికెట్స్ తీసుకున్నది. తర్వాత సర్టిఫికెట్స్ ఎక్కడో మిస్ అయిపోయినాయి. మిస్ అయిన సర్టిఫికెట్స్ కూడా ఇక్కడికి వచ్చి స్కూల్లో రికవర్ చేసుకున్నారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చదివిన 15 సంవత్సరాల క్రితం చదివిన స్కూల్ ఇది, ప్రైమరీ స్కూలు. ఇక్కడ 1 to 5th వరకు చదువుకున్నారు. ఇక్కడికి వచ్చి నేను మన శనివారం నాడు వీళ్ళ స్టడీ సర్టిఫికెట్స్ కోసం నేను ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఒక 2 days టైం తీసుకున్నారు. మధ్యలో సండే కాబట్టి మండే నిన్న లేరు సార్ వాళ్ళు, మరి డిఓ గారు మీటింగ్కి వెళ్ళినారు, హెచ్ఎం గారు. ఇప్పుడైతే హెచ్ఎం గారు లేకున్నా కానీ ఇన్ఛార్జ్ గారు దీన్ని ఫిలప్ చేసి నాకు ఇచ్చేసినారు. నిజంగా ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ప్రతి స్కూల్లో పాఠశాలలో ఉన్నట్లయితే 100% చాలామందికి సర్టిఫికెట్స్ పోయినా కూడా రికవర్ తీసుకోవచ్చు. మనుగడలో ఉంటే స్కూళ్ళకి వెళ్ళి తీసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. చాలా నిజంగా సూపర్. ఈ స్కూల్లో ఉన్న స్టాఫ్ అయితే నాకు భలే నచ్చినారు. నిజంగా ఈజీగా ఇచ్చేసినారు. ఎలాంటివి కూడా వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టకుండా చాలా మంచి ఫ్రెండ్లీగా ఇచ్చినారు. చాలా సంతోషం. వర్క్ కూడా అయిపోతుంది. అలా మీరు కూడా మాలాగానే తొందరగా చేసుకొని, నేనంటే ఎప్పుడో చేసుకున్నా. ఫస్ట్ సారి టీజీపీఎస్సీ మనకు అవకాశం ఇచ్చినప్పుడే నేను చేసుకున్నా. నేను లేట్ చేయను ఇలాంటి విషయాలు. ఎందుకంటే ఎర్లీగా చేసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఇక చివరిలో చేసుకుంటే కొద్దిగా రిస్క్ జోన్కి వస్తాం. అప్పుడు టీజీపీఎస్సీ ఓటీఆర్ సమయాన్ని ఇంకా పెంచకపోయి ఉంటే మనందరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి చివరి సమయం వరకు నేను చూడకుండా తొందరగా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో మిక్స్డ్ కాంటెంట్ వస్తుంది. ఈ కంచెలి రాజకీయ విషయాలు, సమకాలీన విషయాలు, కరెంట్ విషయాలు ప్రతిదీ నేను మాట్లాడతాను. టెక్నాలజీ కావచ్చు, ఎవరికైనా అన్యాయం జరిగినది కావచ్చు, న్యాయం పైన పోరాటం కావచ్చు, ప్రశ్నించడం కావచ్చు, ప్రతిదీ కూడా రాజకీయ సమాహారం కూడా మన ఛానల్లో వస్తుంది. ఎప్పట్లాగానే చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్, మై